హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణపతి పప్ప మోర్య. సో ఈరోజు నేను బోయిన్పల్లి దగ్గర ఉన్న ఈ షాట్స్కి వచ్చేసిన అనమాట. లాగ్ లేకుండా అన్ని గణేషులు చూపిస్తా, నీట్గా చూద్దాం. ఓకే, చూసుకోవచ్చు. ఇది అన్న వాళ్ళది నెంబర్, అడ్రస్ కూడా ఇక్కడ ఉంది. నేను లొకేషన్ డిస్క్రిప్షన్లో కూడా పెడతా అనమాట. ఇది బోయిన్పల్లి దగ్గర ఉన్న ఎంఎన్ఆర్ గార్డెన్స్ దగ్గర ఉంది. ఒకసారి లోపల పోయి వినాయకులు చూసేద్దాం. ఇక్కడ మనకి చిన్న వినాయకులు కూడా ఉన్నాయన్నమాట. చూసుకోవచ్చు. ఫస్ట్ గణేశుడు వినాయకుడు వచ్చేసి హైట్ 9 feet వరకు ఉన్నారనమాట. సిట్టింగ్ పొజిషన్ చూడండి, మస్తు వచ్చింది. గద కానీ చాలా నీట్గా వచ్చింది గణేశుడు. ఓకే, నెక్స్ట్ గణేశుడు చూడండి, శివుడు అనమాట. చూసుకోవచ్చు, శివుడి రూపంలో ఉన్న గణేశుడు. నంది చూడండి, మస్తు వచ్చింది. ఈ వినాయకుడు హైట్ వచ్చేసి మనకి 6 feet ఉందన్నమాట. ఫినిషింగ్ చూసుకోవచ్చు, ఐస్ కానీ బొట్టు కానీ మస్తు వచ్చింది ఫినిషింగ్. పైన గంగమాత ఇంకా చంద్రుడు కూడా ఉన్నాడు. మెడల నాగపాము మస్తు వచ్చింది. సేమ్ నీట్ ఫినిషింగ్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ గణపతి మస్తుంది గణేశుడు. మనకి వినాయకుడు హైట్ వచ్చేసి 10 feet ఉందన్నమాట. మనకి వినాయకుడు వచ్చేసి 10 feet ఉంది. విడ్త్ కూడా మస్తు నీట్గా వచ్చింది అనమాట. చాలా విడ్త్ ఉంది అనమాట. విడ్త్ వచ్చేసి ఎంత లేదన్నా ఒక 6 feet విడ్త్ ఉంటుంది. సిట్టింగ్ పొజిషన్ చూసుకోవచ్చు, మస్తు వచ్చింది. ఫినిషింగ్ కానీ ఐస్ కానీ చూడండి. ఓకే, నెక్స్ట్ గణేశుడు బాగుంది, మస్తు వచ్చింది గణేశుడు. వెనకాల ఆర్చ్ కానీ చూసుకోవచ్చు. ఈ గణేశుడు కూడా హైట్ వచ్చేసి 10 feet అనమాట. చూడండి, ధోతి కలర్ కానీ ఫింగర్స్ కానీ చాలా నీట్గా వచ్చింది ఫినిషింగ్. కిరీటం కూడా చూసుకోవచ్చు, అయ్యో మస్తు వచ్చింది వీళ్ళ ఫినిషింగ్. ఇంకా నెక్స్ట్ గణపతి. ఈ వినాయకుడికి వెనక బ్యాక్గ్రౌండ్ కూడా వచ్చింది. ఇది ధోతి, ఇది ఒరిజినల్ పగడి అనమాట, క్లాత్. ఓకే, మెడల షాల్వా కూడా, కింద ధోతి కూడా ఒరిజినల్ క్లాత్ అనమాట. సేమ్ మనకి ముంబై పెద్ద మోడల్స్ ఎట్లుంటాయి అనమాట, సేమ్ అదే మోడల్. ఇక్కడ రెప్లికా గణేశుడు. ఈ గణేశుడు కూడా మనకి 10 feet వరకు ఉన్నాడు అనమాట. ఫినిషింగ్ చూసుకోవచ్చు, ఐస్ కానీ కిరీటం కానీ మస్తు నీట్గా వచ్చింది. మెడల అది షాల్వా కూడా ఒరిజినల్ క్లాత్ అనమాట. చూపిస్తా, చూసుకోవచ్చు, మస్తు నీట్గా వచ్చింది. ఓకే, నెక్స్ట్ వినాయకుడు సిట్టింగ్ పొజిషన్లో ఉన్నారనమాట. ఇందాక పెద్దది చూసినాం కదా, సేమ్ అదే మోడల్. ఈ వినాయకుడు వచ్చేసి 5 feet గణేశుడు అనమాట. వినాయకుడు ఫేస్ మస్తు ఉంది, చూసుకోవచ్చు, చాలా బాగుంది గణేశుడు. విఠల్ స్వామిలా ఉన్నాడు, చూసుకోవచ్చు. వినాయకుడికి ఈ వినాయకుడు మస్తు ఉందన్నమాట. పైన దేవుడు, కింద మొత్తం ఇవి కొంచెం లైట్గా అక్కడక్కడ డ్యామేజ్ ఉందన్నమాట. నెక్స్ట్ మోడల్ వచ్చేసి గణేశుడు. చూసుకోవచ్చు, కళ మస్తుంది గణేశునికి. కిరీటం కానీ ఫేస్ కానీ చాలా యూనిక్ ఉంది. ఓకే, అబ్బా బాబా బాబా, నెక్స్ట్ లెవెల్ గణేశుడు అనమాట. చూసుకోవచ్చు, ఫినిషింగ్ చూడండి. కిరీటం కానీ ఐస్ కానీ చాలా నీట్గా వచ్చింది. చేతులు కూడా చూసుకోవచ్చు. ఈ వినాయకుడు 10 feet ఉంది, ఖతర్నాక్ ఉంది అసలు. నెక్స్ట్ లెవెల్ ఉంది గణేశుడు ఫినిషింగ్ అయితే, చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ గణేశుడు బంబం భోలేనాథ్ అనమాట. ఇంకొక భోలేనాథ్. ఈ స్వామి జర డిఫరెంట్ ఉన్నాడు ఇందాక చూసిన స్వామి కంటే. ఇంకొక మోడల్, వెనక బ్యాక్గ్రౌండ్ ముంబై స్టైల్ గణేశుడు. పెద్ద తొండం వచ్చిందనమాట. మహారాజ్ గణేశుడు సేమ్ ఇందాక చూసిన దానికంటే కొంచెం డిఫరెంట్ ఉందన్నమాట. ఒరిజినల్ ధోతి ఇంకా మెడల షాల్ కూడా వచ్చింది, చూసుకోవచ్చు ఫినిషింగ్. గణేశుడు హైట్ విత్ ఫ్రేమ్ వచ్చేసి మనకి 7 feet వరకు ఉంటుంది అనమాట. చిన్న వినాయకుడు చూడండి, మంచిగా ఉంది నంది మీద. ఓకే, 3 feet ఉంటుంది అనమాట. ఇక సింపుల్ సిట్టింగ్లా వినాయకుడు. ఫేస్ చూడండి, మంచిగా వచ్చింది. నంది మీద వచ్చింది గణేశుడు, మస్తు ఉంది. ఇది 3.5 feet అట్లా ఉండొచ్చు అనుకుంటా. ఇదిగో మహారాజ్ గణేశుడు, లాల్ బాద్షా రాజాలాగా వచ్చింది జర ఫేస్.
ఓకే, నెక్స్ట్ వినాయకుడు. అరే చాలా బాగుంది ఇది. ఈ వినాయకుడు మస్తు వచ్చింది. కలర్ కొంచెం గ్రే కలర్లో వచ్చిందనమాట. ఒరిజినల్ ధోతి, 4 feet 3 feet గణేశుడు. 6 చేతులు వచ్చినాయి వినాయకుడు. సారీ 8 చేతులు వచ్చినాయి అనమాట. ఈ గణేశుడు మస్తు వచ్చిందనమాట. ఈ వినాయకుడికి 8 చేతులు ఉన్నాయి, చూసుకోవచ్చు. కవర్ తీసిన ఇప్పుడే. ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది. ఇంకొక మోడల్ అనమాట, చూసుకోవచ్చు. చిన్న చిన్న వినాయకులు కూడా మస్తు ఉన్నాయి వీళ్ళ దగ్గర ఫినిషింగ్. ఇవన్నీ ఇంట్లో పెట్టుకోవడానికి కూడా వస్తాయి అన్నమాట మనకి. చూడొచ్చు, మహారాజ్ మోడల్లో ఉన్నాడు గణేశుడు. ఈ గణేశుడు చూడండి, సోఫా మీద కూర్చొని ఉన్నాడు అనమాట. ఫినిషింగ్ మంచిగా వచ్చింది. వినాయకుడు సిట్టింగ్ పొజిషన్ బాగుంది, చూసుకోవచ్చు. సిట్టింగ్ పొజిషన్ కానీ, పెయింటింగ్, ఐస్ కానీ చాలా నీట్గా వచ్చింది అనమాట. ఇంకొక మహారాజ్ గణేశుడు పింక్ ధోతితో వచ్చింది. మెడల షాల్ కూడా వచ్చింది వినాయకునికి. మస్తు నీట్గా ఉందన్నమాట. ఈసారి ట్రెండింగ్ ఉన్న గణేశుడు ఉయ్యాలలో ఊగుతున్నారనమాట. గణేశుడు కృష్ణుడు మోడల్ అనమాట. ఈ ఉయ్యాల ఊగుతుంది. యాక్చువల్గా ఇప్పుడు ఇది లాక్స్ ఉన్నాయి కానీ, లేకపోతే ఈ వినాయకుడు ఇది ఉయ్యాల అనమాట, ఊగుతుంది వినాయకుడు. చాలా నీట్గా ఉంది వినాయకుడు, చూసుకోవచ్చు. ఓకే, ఫ్లూట్ కూడా ఉందంట. నెక్స్ట్ మోడల్ 6 feet గణేశుడు, సిట్టింగ్ పొజిషన్లా. లాల్ బాగ్చా రాజా, చూసుకోవచ్చు. సేమ్ వచ్చింది ఫినిషింగ్, చూసుకోవచ్చు. మస్తు వచ్చింది అనమాట ఫినిషింగ్. 6 feet గణేశుడు అనమాట, లాల్ బాగ్చా రాజా. వావ్, అబ్బా బాబా బాబా బాబా. వినాయకుడు మస్తు అందంగా వచ్చిండు, చూసుకోవచ్చు. ఆయిల్ పెయింటింగ్ వచ్చింది, క్లియర్ పెయింటింగ్ ఉంది మొత్తం. ధోతి కానీ మస్తు వచ్చింది బ్రో, చాలా మంచిగా వచ్చింది వినాయకుడు. పెద్ద గణేశుడు చూసుకోవచ్చు, 7 feet వరకు ఉన్నాడు అనమాట. అబ్బా, ఈ గణేశుడు బాగుంది బ్రో. వెనకాల ఆర్చ్ వచ్చింది, ఆర్చ్లా మాత వచ్చింది. ఈ వినాయకుడు సిట్టింగ్ పొజిషన్ కానీ, ధోతి ఫినిషింగ్ కానీ క్లియర్ ఫినిషింగ్ వచ్చింది అనమాట, చూసుకోవచ్చు. మస్తుంది గణేశుడు, అందంగా ఉన్నాడు. ఫేస్ కూడా దగుడు సేత్ గణేశుడు అనమాట. బాగా వచ్చింది ఈ వినాయకుడు కూడా. ఫినిషింగ్ నీట్గా వచ్చింది. ముంబై మోడల్ గణేశుడు, పెద్ద తొండంతో. సేమ్ ఇందాక చూసినాం కదా, సేమ్ అట్లాంటి మోడలే అనమాట. సోఫాలో కూర్చున్న గణేశుడు. ఖతర్నాక్ గణేశుడు చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట ఈ గణేశుడు. ఫినిషింగ్ చూడండి, దగ్గరికి పోతా. వావ్, పగడి, ఒరిజినల్ పగడితోని. సిట్టింగ్ పొజిషన్ మస్తు వచ్చింది. బొట్టు కానీ క్లియర్. లంబోదరుడు మస్తు వచ్చింది, చూసుకోవచ్చు. బొజ్జ కానీ, సిట్టింగ్ పొజిషన్ కానీ మంచిగా ఉన్నాయి చిన్న వినాయకుల్లో. చిన్న లాల్ బాగ్చా రాజా అనమాట. ఫోర్ ఫీట్లోనే. ఓకే, చిన్న వినాయకుడు సిట్టింగ్ పొజిషన్లో మస్తున్నాడు ఈ గణేశుడు అయితే. కృష్ణుడు వినాయకుడు నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. కింద కొండలు, పక్కకి నెమలి, కృష్ణుడు రూపం అన్నమాట. బాగుంది గణేశుడు, చూసుకోవచ్చు. చూడు, సిట్టింగ్ పొజిషన్లో ఉన్నాడు అనమాట గణేశుడు. సో ఇది గాయస్ ఈడ కలెక్షన్ వచ్చేసి. మీరు ఇంకా మీకు ఏమైనా తెలిసినవి ఎక్కడైనా వినాయకులు ఉంటే నాకు కింద కామెంట్లో చెప్పండి. సో మనము అక్కడ కూడా కవర్ చేసేద్దాం. మీరు ఈ లోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. లేట్ ఎందుకు, కొత్త వ్యూవర్స్ ఉంటే సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.